ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు. యువతీ యువకులలోని ప్రతిభని, వారి విజయాలని, లక్ష్యాలని వారి ముచ్చట్లో వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటని వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈరోజు ఈ కార్యక్రమంలో నిర్మల్కు చెందిన BSc నర్సింగ్ విద్యార్థిని జాడే ఐశ్వర్యతో ముచ్చట పాటల నడుమ వింటారు. వీతో ముచ్చట పెడతారు జీ జ్యోతి. ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం. నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జాడే ఐశ్వర్య. తను నిర్మల్కు చెందిన వ్యక్తి. ఇక్కడ ఆదిలాబాద్లో రిమ్స్ రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్లో BSc నర్సింగ్ డిగ్రీ చేస్తుంది. తన గురించి తను ఇప్పుడు చెప్తుంది. నమస్తే ఐశ్వర్య. నమస్కారం మ్యామ్. చెప్పండి, మీ గురించి చెప్పండి. నా పేరు ఐశ్వర్య. నేను BSc నర్సింగ్ సెకండ్ ఇయర్ రిమ్స్ కాలేజ్లో చదువుతున్నాను. నేను నిర్మల్లో ఉంటాను, కానీ ఎడ్యుకేషన్ కోసం నేను ఆదిలాబాద్ రావడం జరిగింది. మీ అమ్మ నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళ గురించి చెప్పండి. ఓకే మ్యామ్. మా అమ్మ పేరు రాజకుమారి, మా అన్న పేరు సాయివర ప్రసాద్. అన్నయ్య, అమ్మ, నేను మేమందరం జాయింట్ ఫ్యామిలీలో ఉంటాము. మా అన్నయ్యది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. మమ్మీ స్టాఫ్గా వర్క్ చేస్తే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో మామిడలో మ్యామ్. అమ్మ లెక్చరర్ కాబట్టి సో స్ట్రిక్ట్ వైజ్ ఉంటారు. అన్నయ్య గ్రాడ్యుయేటెడ్ కాబట్టి కొంచెం స్ట్రిక్ట్. నాకు కొంచెం ప్యాషన్ కమ్యూనికేషన్ స్కిల్స్లో, కానీ ఏదైనా మాట్లాడడంలో నాకు ఉన్న ఒక స్కిల్ ఏంటంటే కమ్యూనికేషన్. ఈజీగా చాలా కమ్యూనికేట్ అవ్వగలుగుతాను మనుషులతో. వాళ్ళిద్దరు కూడా నిన్ను మంచిగా ప్రోత్సహిస్తూ ఉంటారు అన్నమాట. నేను కాకపోతే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు, అంతే కదా. ప్రతి పనుల్లో నాకు ఇది నచ్చిందంటే సరే చేయండి అని, దాని గురించి చెప్పి సరే నీకు ఇష్టమైతే చేయండి అని అంటుంటారు. సరే, ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి మొదటగా మీకు నచ్చిన పాట ఏంటి, ఏ సినిమాలోది, ఎందుకు ఇష్టం ఆ పాట అంటే? నాకు మొదటిగా నచ్చిన పాట కడలలేవే చెక్కనులే. అది డియర్ కామ్రేడ్ మూవీలో నుంచి వచ్చింది. అంటే అక్కడ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక కనెక్షన్ అనేది చాలా ఎక్స్ప్రెస్ అవుతుంది ఆ పాటలో. అదంటే నీకు ఇష్టం? అవును. నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఐశ్వర్యతో మాట్లాడుతున్నాం మనం. ఐశ్వర్య, ఇంతకు ముందు చెప్పినావు నువ్వు BSc నర్సింగ్ చేస్తున్నానని. అయితే ఈ చదువునే ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? BSc నర్సింగ్ కోర్స్ అంటేనే ఒక ప్రొఫెషనల్ కోర్స్. ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ అనేవి BSc నర్సింగ్ కోర్స్లో చాలా, అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా BSc నర్సింగ్ తీసుకునే వాళ్ళు అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. మనం పేషెంట్స్ తోటి డీల్ చేస్తున్న, ఒక మనిషి ప్రాణంతో డీల్ చేస్తున్నాం కాబట్టి చాలా ప్రాక్టీస్ ఉండబడుతుంది అది ఆ కోర్స్ ఎంచుకోవడానికి. మనం ఇప్పుడు వేరే కోర్స్ అంటామా, ఇంజనీరింగ్ కానీ ఏది తీసుకున్నా టెక్నికల్ గా తీసుకోవస్తుంది, కానీ ఇక్కడ అయితే మనం మనుషులతో డీల్ చేస్తాం. అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి మనుషులు ఉండరు, ఇది ప్రాబ్లం అవుతుందని ఉండదు. కానీ BSc నర్సింగ్ లో ఒక మనిషి అంటే ఎథికల్ గా థింక్ చేస్తాం మనం. ఈ సింపతి, ఎంపతి అనేది ఈ BSc నర్సింగ్ లో చూపిస్తాం. వాళ్ళ సిచ్యువేషన్ లో ఉండి మనం బాగా ఆలోచిస్తాం, అయ్యో ఇట్లా ఉంటది. సింపతి, ఏ మనిషి అయినా మనం అయ్యో నా సిక్కున్నప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు మన దగ్గర ఎవరైనా ఉంటే బాగుండు, కేర్ చేస్తే బాగుండు అని ఉంటది. సో ఈ కోర్స్లో ఏంటంటే మీరు ఎవరితోటైనా మాట్లాడవచ్చు. ఐ మీన్ ఏమైంది ఏంటి ప్రతి ఒక్క లక్షణాల గురించి తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ సిక్ అయింది, ఒక పర్సన్ అన్హెల్తీ ఉన్నారు అంటే కారణం ఫ్యామిలీ హిస్టరీ అయినా ఉండొచ్చు. అంటే ఇప్పుడు BSc నర్సింగ్ అనే డాక్టరేట్ లా కానీ మనం టోటల్ పేషెంట్ హిస్టరీ అనేది తీసుకుంటాం. పాస్ట్లో ఏం జరిగింది, ఏమన్నా అంటే ఒక మంచి సైకలాజికల్ ప్రకారంగా వీక్ ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఒక మనిషి డిప్రెషన్లో ఉండొచ్చు, డిప్రెషన్ వల్ల హెల్త్ తినకపోవడం వల్ల వీక్నెస్ ఉంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తాం, BSc నర్సింగ్ స్టూడెంట్స్ అయినా డాక్టరేట్ అయినా పాస్ట్ హిస్టరీ అంటే డైట్ కానీ ఏమన్నా మనం అనేది ఆహారపు అలవాట్లు ఏంటి, జీవన విధానం ఏంటి, అవన్నీ తెలుసుకుంటాం. అవును మ్యామ్. ఓకే, ఇది పాటల కార్యక్రమం. మరి రెండవ పాట ఏది ఇష్టం, ఎందుకు ఇష్టం? రెండవ పాట మురారి మూవీ నుంచి బంగారు కల్లా బుజ్జమ్ము. అంటే ఆ మహేష్ బాబు అనేది క్యూట్ గా వాళ్ళ మరదల గురించి, అలిగి ఉన్న మరదల గురించి క్యూట్ గా బుజ్జగించడం కానీ, తన అందరినీ ఎక్స్ప్రెస్ చేయడం కానీ చాలా నచ్చుతాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ హీరోయిన్ కట్టుకున్న లంగవోని కానీ, పాత ట్రెడిషన్ ని చూపిస్తుంది, నగలు కానీ. సో నాకు ఆ పాట అంటే ఇష్టం. మీరు వింటున్నారు నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో నిర్మల్కు చెందిన BSc నర్సింగ్ విద్యార్థిని జాడే ఐశ్వర్యతో ముచ్చట పాటల నడుమ వీరితో ముచ్చట పెడుతున్నది జీ జ్యోతి.
ఐశ్వర్య, నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాం మనం. అయితే బిఎస్సి నర్సింగ్ చేస్తున్నారు మీరు. అయితే ఈ చదువు చదవటానికి మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు? ఈ చదువు చదవడానికి నాకు మా అమ్మ చాలా ఫస్ట్ స్టెప్గా నిలిచారు. ఎందుకంటే నా కోరిక ఏంటంటే నాకు డాక్టర్ అవ్వాలనే కోరిక. అంటే పేషెంట్స్తో డీల్ చేయాలి అనే కోరిక. ఆఫ్టర్ డాక్టర్ తర్వాత ఎవరు ఉంటారు? నర్సే 24/7 పేషెంట్ ని చూసుకుంటది. సో నెక్స్ట్ స్టెప్ మా అమ్మకి నా గురించి అర్థమే. సో బిఎస్సి నర్సింగ్ ఉంది, చేస్తావా అంటే తన మోరల్స్ వాల్యూస్ గురించి చెప్పింది. ఇట్లా ఉంటది, ఇలా ఉంటది. సో నీకు నచ్చింది, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది బిఎస్సి నర్సింగ్ లో దొరుకుతుంది. ఇన్కమ్ పరంగా కూడా బాగుంటది, రెస్పెక్ట్ ఉంటది. ఇక్కడ ఇండియాలో ఏమో కానీ జర్మనీ, జపాన్ లో బిఎస్సి నర్సింగ్ కోర్స్ కి చాలా వాల్యూ ఉంది. అయితే ఇప్పుడు ఈ అమ్మ, అన్నయ్య ఈ ఇద్దరిలో ఎవరు బాగా ప్రోత్సహిస్తారు ఈ చదువుకోవడంలో గానీ దేని నుంచి అయినా, అంటే ఏ దాని గురించి అయినా సరే మిమ్మల్ని ఎవరు బాగా ప్రోత్సహిస్తారు? అన్నయ్య మోటివేషన్ ఇస్తాడు, మమ్మీ చలో స్టార్ట్ అన్నట్టు ముందుకి పంపిస్తూ ఉంటారు. అయితే పేషెన్స్ ఎక్కువ కావాలి బిఎస్సి నర్సింగ్ చేయాలి అని అన్నాడు. ఏదైనా మనము డాక్టర్ అయినా సరే ఎవరైనా ఏదైనా మనం ఒక ఉద్యోగంలో చేయాలని అంటే బిఎస్సి నర్సింగ్ లో అయితే ఎక్కువ పేషెన్స్ అవసరం, ఓపిక బాగా అవసరం ఉంటది కదా. మీరు ఎలా చేస్తారు ఈ పనిని? మనిషికి కావాల్సింది 3: రెస్పెక్ట్ గా ఉండడం, కామ్నెస్, పేషెన్సీ. ఇవి ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని నా అభిప్రాయం. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి 3వ పాట ఏంటి, ఎందుకు ఇష్టం? ఎక్కడికి పోతావు చిన్నవాడలో ఈ సాంగ్. చిరునామా తన చిరునామా అని ఒక సాంగ్ ఉంటది. అంటే ఇక్కడ ఆ హీరో అనే వ్యక్తి ఆ బుర్కా ఉన్న అమ్మాయి, జస్ట్ ఆ కళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. అంటే ఆమెను ఎప్పుడెప్పుడు చూడాలా, చూడకపోయినా మ్యారేజ్ చేసుకోవాలని ఆ కళ్ళని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆమె అడ్రస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ మూవీకి చాలా వాల్యూ ఉంది. అసలు అది సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాట, అది అదే కీలకం సినిమాకి కదా. అందులో అప్పుడు వచ్చే పాట ఇది. అవును. నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాము. ఐశ్వర్యతో ముచ్చట పెడుతున్నాము. మంచి మంచి ముచ్చట్లను చెప్తుంది ఐశ్వర్య. మరి ఐశ్వర్య, మీకు ఓపిక బాగానే ఉంది, మీరు ఎంచుకున్న రంగం అలాంటిది కూడా, దాంట్లో మీరు ముందుకు సాగుతున్నారు. వీటన్నింటితో పాటు ప్రతి ఒక్కరికి మంచి అభిరుచులు అనేటివి ఉంటాయి. సో మీ అభిరుచులు ఏంటి? నా అభిరుచులు డాన్సింగ్, పాటలు పాడడం, పాటలు వినడం, స్టోరీ చెప్పడం, కథలు అనేది ఒక లైఫ్ చేంజింగ్ అనేది. ఈ కథలు అనేది మనకు చెప్తాయి, చిన్న చిన్న స్టోరీస్, తాతల కాలపు స్టోరీస్, ఇంకా రీడింగ్ బుక్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ వచ్చింది అనుకో, అది మనం చదువుతూ వెళ్ళిపోతాం. సో నాకు ఇలాంటి చిన్న చిన్న హాబీస్, మైండ్ రిలాక్సేషన్ కోసం. అవును. అయితే చిన్న చిన్న కథలు అని అంటే మీ నర్సింగ్ అంటే మీ వృత్తిలో కూడా ఆ కథలు పేషెంట్స్ కి చెప్పడానికి కూడా చాలా బాగుంటాయి, ఉపయోగపడతాయి, వాళ్ళని అనునయించడానికి, మాట్లాడడానికి. స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీరు ఇలాంటి కథలు చెప్పి వాళ్ళని మంచిగానే రిలాక్స్ చేయవచ్చు మీ వృత్తిలో, మీరు చేస్తున్న వృత్తిలో. ఇంకా పాటలు పాడతానని అంటున్నారు. ఎలాంటి పాటలు ఇష్టం మీకు? ఎలా పాడతారు? మెలోడీ, క్లాసిక్, అంటే అన్ని సినిమా పాటలు. సంగీతం ఇట్లా నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నాను. ఒక 4th, 5th క్లాస్లో నేర్చుకున్నాను. మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మానేయాల్సి వచ్చింది. ఓకే. అమ్మ వృత్తిలో భాగంగా మీరు వెళ్ళిపోయారు, సంగీతం అక్కడే ఆగిపోయింది అన్నట్టు. కానీ పాటలు వినడం, పాటలు పాడడం మాత్రం మానలేరు. సరే, ఇది పాటల కార్యక్రమం కాబట్టి మరి 4వ పాట ఏంటి మీకు ఇష్టమైంది, ఎందుకు ఇష్టం? ఎందుకంటే ప్రేమంట మూవీలో నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అనే సాంగ్ అంటే చాలా ఇష్టం. అంటే హీరోయిన్ ఎప్పుడు చూస్తుంది అని ఒక మనసు నుంచి ఒక వెయిట్ ఉంటుంది చూసారా, ఆ సాంగ్లో స్పష్టంగా కనబడుతుంది. హీరో రామ్ ఎక్స్ప్రెస్ చేయడం, తమ్మన్నా ప్రేమ ఉన్న దాచుకొని ఆ సాంగ్ లో స్పష్టంగా కనపడుతుంది. అవును, వింటే కూడా చాలా మధురంగా ఉంటది పాట, వినసొంపుగా. నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఐశ్వర్యతో మాట్లాడుతున్నాము. చివరగా ఐశ్వర్య చెప్పండి, మరి మీలాగా బిఎస్సి నర్సింగ్ చూస్ చేసుకునే వాళ్ళకి, చదవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అది ఆడైనా కావచ్చు, అది మగైనా కావచ్చు, ముఖ్యంగా మహిళల కోసం అయితే ఏంటి అది చెప్పండి. బిఎస్సి నర్సింగ్ చూస్ చేసుకోవాలంటే పేషెన్స్, ఓపిక అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే
కొందరు పేషెంట్స్ కోపంగా ఉంటారు, కొందరు పేషెంట్స్ మాట్లాడాలని ఉంటారు. ఎవరు ఎలా ఉండేది చెప్పలేం. కానీ రైటింగ్ వర్క్ చాలా ఉంటుంది, చాలా ఓపిక ఉండబడుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా తప్పు చేసినా ఈ ఫీల్డ్లో మనం వెంటనే ఇన్ఫార్మ్ చేయబడుతుంది వేరే వాళ్ళకి. సో బీఎస్సీ నర్సింగ్ అంటేనే పేషెన్సీ, ఓపిక అనేది ఉండాలి తప్పక. చాలా మంచి విషయాలు చెప్పిర్రు ఐశ్వర్య, చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. అయితే చివరిగా ఆ 5వ పాట, ఏ పాట ఇష్టం మీకు? ఆ పాట గురించి చెప్పండి. మనసారా మూవీలో పర్వాలేదు పర్వాలేదు, చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు అనే పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ మూవీ చూసినట్టయితే ఇప్పుడు ఏ మూవీ అయినా ఆ మూవీకి తగ్గట్టు పాటలు అనేవి వస్తాయి. సో ఆ మూవీలో హీరో నేను బాగాలేదు, నేను మొహం చూయించుకోలేను, ఆమె అంత అందంగా ఉంది, నేను బాగాలేదు అని ఫీల్ అవుతారు. కానీ హీరోయిన్ అక్కడ మనసు చూసింది, హీరో ఫేస్ కాకుండా మనసు చూసి అతనికి అంటే ప్రోత్సహిస్తుంది. నువ్వు నా దగ్గరికి రావచ్చు, ఏం పర్లేదు, నువ్వు తెల్లగా ఉన్నా పర్లేదు, కర్రగా ఉన్నా పర్లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం అనేది ఎక్స్ప్రెసింగ్ అంటే తన యొక్క భావంని తెలుపుతుంది ఆ సాంగ్లో. అంటే ఆ సాంగ్ అంటే ఇష్టం. ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో నిర్మల్కు చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని జాడే ఐశ్వర్యతో ముచ్చట పాటల నడుమ విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది జీ జ్యోతి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.